వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ చూసుకుంటే మాత్రం మీడియాటెక్ వాళ్ళు ఉంటుంది. సో మీడియాటెక్ వాళ్ళు ఏ గ్లాసెస్ని అయితే షోకేస్ చేసారన్నమాట ఎండబ్ల్యూసీలా. సో దీని ప్రకారం కూడా చూసుకుంటే మంచిగా ఉంది. అండ్ స్టార్లింక్ వాళ్ళ శాటిలైట్ లింక్తో పాటు కూడా వస్తుంది. ఏఏ ఫీచర్స్ మంచిగా చూపించారు బై. నా ఒపీనియన్లో మాత్రం దీనికి ఇన్వెస్ట్మెంట్ అయితే టైం అయితే పడుతుంది, కానీ మంచి ఫీచర్సే ఉన్నాయి. ఎమర్జెన్సీ మెసేజ్, ఎమర్జెన్సీ సిస్టమ్ కూడా దీంట్లో బాగానే పనిచేస్తుంది అన్నమాట. అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలియదు, ప్రస్తుతానికి అయితే చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే టెక్నో నుంచి అన్నమాట. సో టెక్నో క్యామియో 50 అల్ట్రా అయితే ఎండబ్ల్యూసీలో డెబ్యూ అయిందన్నమాట. ఇక్కడ పెద్ద బ్యాటరీతో పాటు 675 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఇమేజెస్ ప్రకారం కూడా చూసుకుంటే మాత్రమే కర్వ్డ్ డిస్ప్లే అండ్ కెమెరా, ట్రిపుల్ కెమెరా సెటప్, కెమెరా కట్ డిఫరెంట్గా ఉందన్నమాట. ఇన్ కేస్ అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే 6.87 inches డిస్ప్లే, AMOLED డిస్ప్లే వస్తుంది అన్నమాట. 1.5K రెజల్యూషన్, 140 రిఫ్రెష్ రేట్, మీ డైమెన్షన్ 7400 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. సో ఈ లెక్కను చూసుకున్నా సరే కూడా 7400 అంటే మీకు 22 or 20,000, 22, 23,000, 21,000 కానీ రావచ్చు. ఆఫర్ అప్లై చేసినా 20కి అయితే రావచ్చు అనేసి అయితే నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ చూసుకుని యాపిల్ నుంచి అన్నమాట. సో యాపిల్ నుంచి మంచి అప్డేట్ ఏమొచ్చిందంటే యాపిల్ వాళ్ళ మ్యాక్బుక్ ఎయిర్ ఇది M5 చిప్సెట్తో పాటు కూడా వస్తుంది. అది లాంచ్ అయింది. తర్వాత మ్యాక్బుక్ కూడా వచ్చింది అన్నమాట. మ్యాక్బుక్ ప్రో కూడా వచ్చింది. M5 అండ్ M5 Pro, M5 Max చిప్సెట్తో పాటు. అండ్ మ్యాక్బుక్ ఎయిర్ వచ్చేసి ఓన్లీ M5తో పాటు కూడా వస్తుంది. దాని తర్వాత స్టూడియో డిస్ప్లే కూడా వచ్చింది. ఇక్కడ స్టూడియో డిస్ప్లే XR అండ్ స్టూడియో డిస్ప్లేతో పాటు కూడా వచ్చినవి. ప్రైజెస్ అయితే మరి ఘోరంగానే ఉన్నాయి. అండ్ అఫీషియల్ అయితే లాంచ్ అయినవి ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన సేల్స్ ఏమంటే అన్నింటిలో సేల్స్ వచ్చేసరికి 11th March రోజు నెక్స్ట్ వీక్ అయితే అఫీషియల్ సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. నెక్స్ట్ చూసుకుంటే టెక్నో నుంచి అన్నమాట. సో టెక్నో వాళ్ళ టెక్నో పాప్ X 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. యాక్చువల్లీ చూసుకుంటే ఇది నిన్న రావాల్సింది, మర్చిపోయాను నేను అప్డేట్ చేయడానికి. ఏంటంటే ఇది మన BIS సర్టిఫికేషన్లో IME వెబ్సైట్లో కూడా స్పాట్ అయిందనమాట. సో దీని ప్రకారం కూడా తొందరగా రావచ్చు అనేసి అయితే అంటారు. అండ్ కొంతమంది డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుందని చెప్తున్నారు. సో దానికైతే ఇన్ఫర్మేషన్ లేదు బై. ఓన్లీ ఏంటంటే BIS సర్టిఫికేషన్ అండ్ IME వెబ్సైట్లో అయితే స్పాట్ అయితే అయింది ఇన్ఫర్మేషన్, తొందరలో రావచ్చు. కాబట్టి సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం గింప్ నుంచి అన్నమాట. సో గింప్ వాళ్ళది గింప్ 3.2 RC3 వచ్చింది. సో RC3 అంటే రిలీజ్డ్ క్యాండిడేట్ థర్డ్ వర్జన్ అనుకోవచ్చు. సో ఇది కొంచెం ఇక్కడ అప్డేట్ చేస్తాను. ఏంటంటే ఫస్ట్ ఆల్ఫా ఉండే బీటాస్ ఉంటాయి. సో బీటా అయిపోయిన తర్వాత మనకి రిలీజ్ క్యాండిడేట్ వర్జన్స్ అంటే సో ఏమైనా చెకింగ్స్ ఏమైనా చేసుకోవాలంటే ఇట్లా చెకింగ్ చేసేసుకొని మళ్ళీ ఏమైనా బగ్స్ ఎర్రర్స్ వస్తాయి ఇట్లా వాళ్ళకి అఫీషియల్గా అది వాళ్ళకి రివ్యూకి ఇస్తే ఇట్లా వాళ్ళు దాన్ని చేంజెస్ చేస్తారు. దీంట్లో చాలా ఇంప్రూవ్ చేశారు. ఇక్కడ నాన్ రాస్టరైజ్ తీసుకొచ్చారు, కలర్ ఆపరేషన్ తీసుకొచ్చారు, క్రాప్ టూల్స్ ఇంప్రూవ్ అయినాయి అనమాట. అడిషనల్గా ఇది మ్యాక్ ఓఎస్కి రిఫైన్ చేసిన అన్నమాట. ఎన్హాన్స్ APIతో పాటు కూడా వస్తుంది. సో ఒకవేళ ఇట్లా మీరు గింప్ ఎక్కువ యూజ్ చేసేటోళ్ళు ఉంటాయి, ఇట్లా థంబ్నెయిల్స్ కాబట్టి యూజ్ చేసేవాళ్ళు వాళ్ళంతా కూడా ఆప్షన్ ఆబ్వియస్గా అవి నా ఛానల్లో ఉన్న మోస్ట్ దగ్గర 5 years నుంచి అయితే గింప్ నుంచి థంబ్నెయిల్స్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ అన్నమాట. సో హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం మైక్రాన్ నుంచి అన్నమాట. సో మైక్రాన్ ఇంట్రొడ్యూస్ 256 GB ర్యామ్స్ అయితే తీసుకొచ్చారు. LPD ర్యామ్స్ సో క్యామ్ 2 అనమాట. సో క్యామ్ 2 అంటే ఇది ఎడల్పుగా ఉంటుంది. నార్మల్గా మనం ర్యామ్స్ ఇట్లా పెడతాం కదా, సో వాళ్ళ ర్యామ్ ఇట్లా పెడతారు, పైనుంచి కింద కన్నట్టు డైరెక్ట్ మదర్ బోర్డ్కి ఇట్లా టచ్ అయ్యేటట్టు. 3 స్క్రూస్ వస్తున్నాయి. ఇక్కడ ఒకటి, పైన ఒకటి, అండ్ ఇక్కడ ఒకటి 2 and 3 అన్నట్టు 3 స్క్రూస్ హోల్స్తో పాటు కూడా వస్తున్నాయి. అండ్ డైరెక్ట్గా బెనిఫిట్ అవుతుంది అంటే మాత్రమే ఇది వచ్చేసరికి సర్వర్ ర్యామ్స్ అనమాట, సర్వర్ మాడ్యూల్స్ ఇవి. సో హైట్ ఏదైతే స్లిమ్ సర్వర్స్ కావాలన్న వాళ్ళకి ఇది కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం ఇదైతే 2 నెలలు కూడా కాలే అప్పుడే ఆపేస్తారు అన్నమాట. ఏంటంటే హైగార్డ్స్ అనమాట. సో January 26th లాంచ్ అయింది. దీన్ని March 12th అయితే డౌన్ చేసేస్తారు. సో చాలామందికి ఎక్కువ అనిపించలే, 45 రోజుల లోపట్నే అన్రిలీజ్ చేస్తున్నాం అనేసి అయితే వీళ్ళు అఫీషియల్గా మెన్షన్ కూడా చేసి రమ్మడం పెద్ద ఇంపాక్ట్ఫుల్ ఏమీ అనిపించలేదు. ఓన్లీ 2 million ప్లేయర్స్ అయితే చెక్ చేసినప్పుడు అయితే దాని తర్వాత పెద్ద రెస్పాన్స్ లేదు, రిపీటెడ్ ఉంది, పెద్ద ఇంపాక్ట్ఫుల్ అనిపించలేదు అనేసి అన్నారు. సో ఇది ఒకటైతే బిస్కెట్ అయిపోయింది అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రీసెంట్గా మనకి లాంచ్ అయింది కదా రెసిడెంట్ ఈవిల్ రెక్వియం అని. సో ఈ మధ్యకాలంలో వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అనేసి అయితే చాలామంది రికమెండేషన్స్ అయితే చేస్తారు. నేనైతే ఆడలేను, కానీ చాలామందికి సంబంధించిన గేమ్ ప్లేస్ చూసినాను. ఆబ్వియస్గా రెసిడెంట్ ఈవిల్కి సంబంధించినవి ఏమంటారు పాత గేమ్స్ బాగానే ఉంటాయి.
దీంట్లో బైక్ సీన్స్ కానీ బాస్ బ్యాటిల్స్ చాలా యూనిక్గా ఉన్నాయనేసి అన్నారు. 2 డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ గేమ్ ప్లేస్ కూడా ఉన్నాయన్నారు. సో దీని ప్రకారం కూడా చూసుకుంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుందన్నమాట. ప్రీవియస్ రికార్డ్స్ అన్నీ కూడా బదలు కొట్టిందంట. సో ఒకవేళ అయితే మీరు ఆడకపోతే కొద్దిగా ట్రై అయితే చేయండి, కానీ కాస్ట్ ఎక్కువ 4400 ఏమో ఉంది స్టీమ్లో. సో బై ఇవి ఇవ్వాలి నా టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. బై నచ్చి మంచి మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.